చూడండి, ఇప్పుడు చదివిన మాట అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో ఏమని రాస్తున్నా అంటే, నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుకున్నాను. దేని వల్ల అంట? ఏమండి, ఇప్పుడు మీరు ఆరాధించాలంటే నేను పలికే మాట అంటే ఎక్కువ చెప్పను కాబట్టి అవి పలికే మాట మీరు పలికితే ఆ మాటలే ఆరాధన చేస్తారు. దేవుడు పోయిన వారంలో మీకు కొన్ని విషయాలు చెప్పినారు. ఏం మాటలు చెప్పినాం పోయిన వారము? ఏం ఆరాధించారు పోయిన వారము? పోయిన వారము మనం దేని నుండి చదువుకొని ఏంది? పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. దేనిలో పడిపోయాము? దేనిగా? ఎందుకు పడిపోయాము? దేని పడిపోయామండి? ఎందుకు పడిపోయాము? పాపం బట్టి, భక్తిహీనతను బట్టి, మూర్ఖతను బట్టి, మాయ మాటను బట్టి, అహంకారమైన మనసు. లోకంలో ఉన్నప్పుడు ఇవి ఉన్నాయి. మనం పాపము అంటే భక్తిహీనత, మూర్ఖత, అహంకారము, మాయ మాటలు ఉండి మనం ఏమైనా పాపంలో పడిపోయినాం. ఇలాంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉద్ధరించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చేయవలసిన కార్యము జరిగించినాడు. మనల్ని లేవనెత్తినాడు, మనల్ని లేపి తన సన్నిధిలో నిలబెట్టినాడు. ఈరోజు ఆయనని ఆరాధించే వారికి చేసినామని పోయిన వారం అదే ఆరాధన చేసినాం. ఈరోజు మళ్ళీ అజేయం. మనం ఈరోజు ఆ మాటలు రావు. ఈరోజు ఏమవుతున్నాయి? ఇంకొక మాటలు వస్తాయి. అదే తెలిసి ఆరాధించడం అంటే కాబట్టి అదే మనము తెలిసి ఆరాధన చేయడం అంటే. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు వారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇది ఎల్లకాలం వాళ్ళు చేసింది. ఎల్లకాలము. అవునా? ఇంకెందుకన్నా వేరే మాట్లాడారు బతుకుతున్నారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకే దేవదూతలు మనం చేసే ఆరాధన తొంగి చూస్తాం. ఎందుకు? మేము దేవదూతలము, దేవుని పక్కన ఉండేవారము, మేమే ఆ విధంగా వర్ణించట్లేదు ఆయన గురించి. అదుపులు బలహీన మానవ మాత్రం మనము ఆయన గురించి ఇంతగా అనేక విధాలుగా వర్ణిస్తున్నాం. ఆయన మనకు చేసిన మేలుని వర్ణిస్తున్నాం. ఆయన ఉన్నతిని, మన దుస్థితిని రెండింటిని తెలుపుకొని ఆ ప్రకారం ఆయన మనకి ఏ విధంగా చేస్తున్నాడని ఆయన్ని వర్ణిస్తున్నాం. కాబట్టి అది వారికంటే మన ఆరాధన ఎలాంటిదంట? ఎక్కువై దేవదూతలు లేనటువంటిది మనకి దేవుడు ఇచ్చిన. అందుకనే ఎవరు చెప్పినా ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమండి? ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. ఇది ఆ ప్రకారము ఇప్పుడు చెప్పబడిన మాటలు కనీసం ఒక మాట, రెండు మాటలన్నా దాన్ని మనము ప్రభు సన్నిధిలో ఆరాధించాము. వాటిని మనం జ్ఞాపకంలో తీసుకురావాలి. అది పోయిన వారం. ఇప్పుడు ఈ వారం ఏం చెప్తున్నారు? ఇప్పుడు చదివిన మాట ఏంటంట? నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసము. దేవుని కుమారుని యందు విశ్వాసము అంటే దేవుని కుమారుని యందు విశ్వాసము మనకి ఏం చేసింది? ఆ విశ్వాసం ద్వారా ప్రభు అంటే తండ్రి కుమారుని లోకాన్ని పంపించడం ద్వారా ఆయన అందించిన విశ్వాసము ఈరోజు మనకి ఏం చేస్తుందో తలపోసుకుంటూ ఆరాధిద్దాం. ఈరోజు ఆ విశ్వాసము మనకి కుమారుని యందు ఉంచినటువంటి విశ్వాసము మనకి ఏమిచ్చిందో వాటిని బట్టి ఆరాధిద్దాం. రండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు
అది 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా అది చూడండి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసము ఉంచడం ద్వారా ఆయన నామం మూలముగా మనకేం కలిగిందంట? మన పాపములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. ఇది ఈరోజు మన పాపములకు ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. చూడండి అపోస్తుల కార్యం అందులోని 26వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యం 26 18వ వచనము 16, 18 కలిసి ఉండి కిందకు రా. కింద నుండి 3వ లైన్ చదువు. ఎర్ర అక్షరాలు కింద నుంచి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణను చాలా. నా యందరి విశ్వాసం చేత ఏంటంట? పాప. ఎవరి అందరి విశ్వాసం చేత? ఎవరి అందరి విశ్వాసం చేత అండి? ప్రభు నామము అందరి కుమారుని అందరి విశ్వాసం. ఎవరైతే మానవునికి ప్రతిగా అలవటానికి లోకానికి వచ్చినాడో ఆయన యందరి విశ్వాసం, ఆయన నామందరి విశ్వాసము ద్వారా వెతుకు దేవుని అందరి విశ్వాసము ద్వారా ఏం కలుగుతుంది? ఇక్కడ మనకి మన పాపులకు ఏంటంటే మన పాపులకు క్షమాపణ దొరుకుతుంది. మన పాపులకు క్షమాపణ దొరుకుతుంది. అందుకని ఆయన అంటాడు పాపములు క్షమించకు మనిషి కుమారునికి ఏం కలిగిందంట? అధికారము. మనిషి కుమారునికి ఏముంది? కుమారి నీ పాపములు ఏం చేస్తున్నాడు? పాపములు క్షమిస్తున్నాడు. అంటే పాపములు క్షమిస్తున్నట్టు ఆయనకి అధికారం ఉంది. కనుక ప్రియుల ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తున్నారో సులువు మీద దొంగ ఏమన్నా ఆయన ఏమన్నా ఎంత పెద్ద కష్టమైన పని చేసినాడండి? చెప్పండి. ఏమన్నాడు? అయా యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అంటే ఆయన ఏం చేసినాడు? సులువు మీద దొంగ ఏం చేసినాడండి? ఆయన ఏం చేసినాడంటే విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసము? ఈయనకి ఒక రాజ్యం ఉందని విశ్వాసం ఉంచాడు. అంతేగా? లేకపోతే ఆ విశ్వాసం లేకపోతే ఆయన నీ రాజ్యం అని అడుగుతాడా? ఏమని అడుగుతాడండి? అడుగుతాడా? అడగడు. ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉందని వాడు నమ్మితేనే వస్తువు అడిగేది. అంతేనా కాదు? అట్లని దేవుని అందరి అంటే విశ్వాసం ఉంచడం ద్వారా ఏంటని ఆయన అంటున్నాడు, అయా నిన్ను నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటే ఆ విశ్వాసమే ఆయన్ని ఏం చేసిందంట? ఏం చేసింది? నిత్య రాజ్యములకు వారసుడుగా చేసింది. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. విశ్వాసమే. అందుకనే విశ్వాసానికి నిర్వచనం ఎబ్రీ పత్రికలు అంటాడు. ఏమంటాడు? చెప్పండి. చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాను. ఆయా నిరీక్షింపబడి వాటి యొక్క ఉన్నవి లేనివి ఉన్నవన్నటకు రుజువు. అవునా? ఉన్నవి లేనివి ఉన్నవన్నటకు అంతేనా? చదవండి 11వ అధ్యాయం మొదటి వచనం. అదృశ్యమే అంటే యేసు దేవుని యొక్క రాజ్యం ఈయన కనపడిందా? తెలిసిందండి? అంటే ఆయన చూశాడా?
కానీ ఆయన ఉన్నవి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? రుజువు అంటే రూఢిగా నమ్మినాడు. ఆయన దొంగ అండి. ఎవరైనా దొంగ. అంతకుముందు అంటే అప్పుడు కన్నా ముందు కొంచెం ఆయన కూడా ఈయన అపహాస్యం చేసినాడు. ఇద్దరు చేశారు మొదట, అంతేనా? మొదట ఇద్దరు చేసినారు. తర్వాత ఏమైనా ఆయన అర్థమైన ఆయనకి నేను అపహాస్యం చేసిన ఆయన మనలాంటి వాడు కాదు అని ఈయనకు అర్థమైంది. ఇంకొకడు మళ్ళా చేస్తున్న ఆయన గద్దిస్తున్నాడు. ఆయన అవునా లేదా? ఎప్పుడు అది వస్తుందంటే ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడే, ఆ వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడే ఇది అవుతుంది. అందుకే ఆ శిలువ మీద దొంగ యేసునందు విశ్వాసం ఉంచి పెద్ద కష్టపడకుండా చివరి ప్రయత్నంలో అసలుగా ఆయన అలా అంటారు చూడండి, నిశ్చయముగా వారు ఎక్కడున్నారంట? 73వ కీర్తన. నిశ్చయముగా వారు కాలు జారే చోట ఉన్నారు. కాలు జారి ఎక్కడ పడతారు? అగాధంలో పడతారు. ఇప్పుడంటే ఆయన కొద్ది సమయంలో ఆయన ఏం చేస్తారు? పురిదిస్తారు. పురిదిస్తే ఏమైపోతాడు? పాతాళం వెళ్ళిపోతామే. ఇక్కడ లాగారు. ఆయన ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి పోదు. ఎక్కడికి పోతుంది? పాతాళానికి పోదు. అంటే అగాధానికి వెళ్ళిపోతుంది. మరి అలాంటి చివరి స్థితిలో అంటే చూడండి, ఒక ఈ సంవత్సరంలో ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో అడిగాడు. అవునా కాదు? విశ్వాసం లేకపోతే అడిగేవాడు ఆ పక్కనలాగా అపాసం చేసేవాడు. నేను రక్షించుతానేవాడు అంటండి అంటాడు. అవునేదంట, ఈయనకి విశ్వాసం కలిగింది, ఈయనకు రాజ్యం ఉంది, ఈయన మన తన రాజ్యంతో వస్తాడు అని దేవుని మాటలు ఆయన దేవుల్లో వినపడి ఇంతకుముందు ఎన్ని ఇప్పుడు నాకు అవుతున్నాయి. అందుకనే వెంటనే తన తప్పు తను తెలుసుకొని ఒకటే మాట అడిగినాడు. క్షణంలో ప్రభు ఆయన నీవు నేను నాతో కూడా అంటే ఆయన ఎంత ఏం జరిగిందండి? ఆయన ఎంత విశ్వాసము ద్వారా పాప క్షమాపణ. అంతేకాదు పాపలు క్షమించబడితే వాడు నిత్య జీవం కలుగుతాడు. తర్వాత పెట్టండి. అంతే కదా? ముందు ఏం దొరికిందా? ఆత్మలకు క్షమాపణ దొరికింది. ఇది గమనించాలి. ప్రభువునందరికి ఈ రోజు మనము ఆయన ఎందుకు మనం ఈ శరీరంలో జీవిస్తున్న జీవితము దేని బట్టి అంట? తన కుమారుని అందరి విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమించబడినటువంటి స్థితిలో ఆ విశ్వాసంతో జీవిస్తున్నాం. ఆ విశ్వాసం లేని జీవితం ఏమైపోయింది? చచ్చిపోయింది, సిలువ వేయబడింది. అదే అంటున్నాడు పౌలు గారు. ఏమన్నాడు మొదట్లో? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతున్నాను. మామూలుగా జీవించమని నేను కాదు, ఆయన సిలువ వేయబడ్డాడు. అదే మనం ప్రార్థనా పట్టికలో మొట్టమొదటి పేరు చదివింది 20 మంది ప్రార్థన పట్టిక, 20 మంది వచ్చారు ప్రార్థన పట్టికలో. మొదటి పేరు ఒక ఆయన ఉంటుంది. అందుకే అవి ప్రార్థన పట్టికలు అమ్ముతారు. బుక్లో దొరికి తీసుకొని ఇక్కడ కానీ వేరే ఐతనగర్లో కానీ అటుపక్క వ్యవహార గారి అవసరం వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారన్న ఆ మొట్టమొదట ఆయన అక్కడ కూర్చి ఎవరండి? అగస్టిన్ గారు.